కేటీఆర్ నా ఇంటికొచ్చి నా చెల్లిని లిక్కర్ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం చేయడం, మా పార్టీని విలీనం చేస్తామని రాయబారం నడపమని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన మీ పార్టీ అధిష్టానం దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకొస్తే మీ పార్టీ పెద్దలు దాన్ని తిరస్కరించారు అని. తెలంగాణలో బీఆర్ఎస్ చేసుకుంటే ఇదంతా ఎప్పుడు జరిగింది ఆయన చెప్తున్నాడు కదా. ఎప్పుడన్నా సీఎం రమేష్ గారు చెప్తున్నారు. కవిత జైలుకి వచ్చి ఎన్ని రోజులైంది? ఎప్పుడో ఏడాది కింద జరిగిన ముచ్చట ఇప్పుడు ఎందుకన్నా? ఎప్పుడు జరిగిందన్న? కవిత జైలు ఉన్నప్పుడు జరిగిందని మీరే చెప్తున్నారు. కవిత జైలుకి వచ్చి 8 నెలలు దాటిపోయింది కదా. నాకు ఇప్పుడు ఎందుకన్నా చర్చ? చచ్చిపోయిన బర్రె పలిపోయిన కుండెడు పాలిచ్చింది. చచ్చిపోయిన బర్రె పలిపోయిన కుండెడు పాలిచ్చింది. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. కేటీఆర్ వచ్చి నన్ను అడిగితే నేను పోయి హైకమాండ్కి చెప్తే హైకమాండ్ వద్దన్నదని చెప్పేసిర్రు. ఇంకా దాని గురించి చర్చ ఎక్కడదన్నా? ఏడాది కింద జరిగిన ముచ్చటకి ఇప్పుడు కొత్త రంగులు ఎందుకు వేస్తుర్రన్నా? ఆ చర్చ లేదో అంటున్నాను నేను. మా పార్టీ హైకమాండ్ మమ్మల్ని ఎవరిని అడగలేదు. సీఎం రమేష్ గారు నేను పోయి అడిగితే వారు పోయి అడిగి ఉంటారు. హైకమాండ్ చెప్పాల్సిన సమాధానం చెప్పింది. దే రెండ్స్ ద ఇష్యూ కదా. అక్కడనే అయిపోయింది కదా, ఏడాది కిందనే అయిపోయింది కదా.